హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అంటే, నార్మల్గా మనం వీడియో తీసేటప్పుడు ఒకే క్యామ్ కాకుండా డిఫరెంట్ క్యామ్స్ ద్వారా తీసామనుకోండి. తీసినప్పుడు వీడియో ఫుటేజ్ అనేది ఒకటే కావాలి నాకు. నేను ఒక క్యామ్ నుంచే సెలెక్ట్ చేసుకుంటాను. రెండో ఆడియోని కూడా నేను సింక్రనైజ్ చేయాలి అనుకుంటున్నాను, మిక్స్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటివి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 వీడియోస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇది స్క్రీన్ రికార్డింగ్ కి సంబంధించింది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఇలా తీసుకున్నాను. ఓకే, న్యూ సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అయితే చేస్తున్నాను. ఓకే, రైట్ క్లిక్ చేస్తున్నాను, స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్నాను. ఫ్రేమ్ సైజ్ వచ్చింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇది కొంచెం పెద్దదవుతుంది, లేదా మీరు డ్రాగ్ అయినా చేసుకోవచ్చు. కొంచెం పెద్దదవటం కోసం. అలాగే నేను ఇక్కడ ఇంకొక నుంచి రికార్డ్ చేసిన వాయిస్ ఉంది కదా, అది చూడండి. ఈరోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, నేను ఈ ఆడియోని కూడా తీసుకుంటున్నాను. చూడండి, డైరెక్ట్గా దీన్ని పూర్తి ఆడియోని అయితే నేను తీసేసుకుంటున్నాను. దీంట్లో ఏది చేయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని, ఇప్పుడు దీన్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సింక్రనైజ్ అని ఉంది కదా, ఈ సింక్రనైజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ ఆడియో అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ 1, మెయిన్ ఛానల్ వచ్చేసి ట్రాక్ 1 అనమాట. ట్రాక్ 1 సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అన్నాను. చూడండి ఏం జరిగింది. నాకు ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. చూడండి, దీన్ని కొంచెం పైకి జరుపుతున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం అన్నమాట. చూడండి, దీన్ని కూడా జూమ్ చేద్దాము. చూడండి, ఓకే, సేమ్ ఎక్కడి నుంచి అయితే గ్యాప్ వచ్చిందో అక్కడ గ్యాప్ తీసుకుంది. సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా, ఈ విధంగా అయితే సింక్రనైజ్ చేసుకోవచ్చు. 2 ఆడియోస్ తీసుకున్నప్పుడు మనకి సింక్రనైజ్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలానే ప్రతిసారి ఉపయోగపడుతుందని మాత్రం అనుకోవద్దు దయచేసి. సో అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. అప్పుడు ఏం చేయాలి అంటే, చూడండి, ఇక్కడ నాకు ఎక్కడైతే కట్ చేసి నేను మళ్ళీ ఆపి స్టార్ట్ చేస్తానో అలాంటి ఏరియాస్లో ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎం ప్రెస్ చేయండి. ఎం అంటే ఏంటి? మార్కర్. అలాగే ఇది వేరే చోట ఉందనుకున్నాం అనుకోండి, చూడండి, ఓకే, ఇది ఇక్కడ ఉందనుకున్నాం. ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి ఇలా గ్యాప్స్ వస్తాయి అన్నమాట.
ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు మనం ఓకే అలాగే ఇక్కడ వచ్చింది కదా, ఇది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ నేను ఎం అని ప్రెస్ చేస్తాను. ఓకే, ఈ రెండు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సింక్రనైజ్ అనే చోట ఇక్కడ చూడండి క్లిప్ మార్కర్ అని కనపడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈరోజు మనం సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.